మోకాళ్ళ సమస్యలు. ఒకప్పుడు ఏజ్ పైబడిన వాళ్ళలో ఎక్కువగా అవును. చూస్తుండేవాళ్ళం. ఇప్పుడు అందరూ అంటే 30+ ఉన్న వాళ్ళు గూడా మోకాళ్ళ వస్తున్నాయి. సమస్యలతో బాధపడుతున్నారు. అవును. అది ఏ రేంజ్‌కెళ్ళిపోయిందంటే ఆపరేషన్ రేంజ్‌కెళ్ళిపోతుంది. ఇంక ఫైనల్‌గా వాళ్ళ సొల్యూషన్ అంటే ఆపరేషనే అంటారా? మామూలుగా మెడిసిన్‌తో, సప్లిమెంట్స్‌తో ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడే సిట్యుయేషన్స్ లేవంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు మనకు మోకాళ్ళ నొప్పులు మొదలైనప్పుడే గనక కొంచెం అలర్ట్ అయితే గనక, ఆపరేషన్‌కి పోవాల్సిన అవసరాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో, శరీరంలో మోకాల్లో ఉండేది కూడా ఒక కణజాలం అది. టిష్యూ కణజాలం అది. అది కరగడం మొదలుపెట్టింది. కాబట్టి మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి. అది ఓవర్ నైట్ పెంచేసుకునే పరిస్థితులు లేవు. కానీ అది తొందరగా కరిగిపోకుండా కంట్రోల్ చేసుకునే దానికి సప్లిమెంట్స్ ఉన్నాయి. స్లోగా దాని హెల్త్ కూడా ఇంప్రూవ్ అయ్యేదానికి ఉపయోగపడే సప్లిమెంట్స్ ఉన్నాయి. ఆ సప్లిమెంట్ గురించి మాట్లాడాల్సి వస్తే గ్రాండ్ వాక్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇందాక మీరు ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ అన్నది ఇవేమి వాడకుండా వదిలేసినారు అనుకోండి, ఇంత తొందరగా గుజ్జు అరిగిపోయింది అనుకోండి పూర్తిగా. అప్పుడు ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే నొప్పులు భరించలేరు. అప్పుడు ఎంత అప్పు చేసినా సరే ఒక కాలుకు 3,00,000 ఇంకో కాలుకు 3,00,000 పెట్టి ఆపరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా గ్రాండ్ వాక్ వాడుకుంటూ పోతే, తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకుంటే, ఆహారపు అలవాట్లు కొంచెం మార్చుకుంటే, అంటే హెల్దీ ఫుడ్ తీసుకుంటా, సాల్ట్ తక్కువ తీసుకుంటూ, అంటే సాల్ట్ ఎక్కువ తీసుకుంటే మోకాళ్ళలో వాపు వస్తుంది. అది కొంచెం తక్కువ తీసుకుంటూ కనుక పోతే కనుక వాళ్ళ మోకాల్లో ఉన్న గుజ్జు తొందరగా అరిగిపోకుండా సంవత్సరాల తరబడి కాపాడుకొని, సో ఇప్పుడు గ్రాండ్ వాక్ ఎలా ఉపయోగపడుతుందని మనం ఆలోచిస్తే, గ్రాండ్ వాక్ లో 8 రకాల సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. గ్లూకోజమైన్ 1.5 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. కాండ్రైటిన్ 1.2 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. గ్రామ్స్ అంటే మిలీగ్రామ్స్ కాదు. ఇవి రెండు ఏం చేస్తాయంటే మోకాల్లో ఉన్న గుజ్జుని అరిగిపోనీయకుండా కాపాడి, తర్వాత బోసివేల సెరాటా ఉంటుంది 250 mg, కొర్కుమిన్ పసుపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ 1.5 గ్రామ్స్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, మోకాల్లో వాపు తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది, గుజ్జును కరిగించేటటువంటి కెమికల్స్ ని కంట్రోల్ చేస్తుంది. వీటితో పాటు పైపులైన్ ఉంటుంది. మిరియాల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ 15 మిలిగ్రామ్ ఉంటుంది. మిరియాల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ 15 మిలిగ్రామ్ ఉంటుంది. పైనస్ జెలాటినా బారిక్ ఎక్స్ట్రాక్ట్ అని ఒక బెరడు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఒక 100 mg ఉంటుంది. వైటమిన్ సి 80 mg ఉంటుంది. మొత్తం కలిసి 7.5 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. ఇంత డోసు టాబ్లెట్స్ రూపంలో ఇవ్వలేదు. ఒక సప్లిమెంట్ అనేది క్లినికల్ ట్రయల్లో ఎంత డోసులో వాడతారో అంత డోసులో కానీ తీసుకుంటే అక్కడ చూపించినటువంటి ఎఫెక్ట్ శరీరంలో చూపిస్తుంది. సో అందుకని క్లినికల్ ట్రయల్స్ లో వాడినటువంటి డోసుని తీసుకొచ్చి గ్రాండ్ వాక్ సాచెట్ వేయడం జరిగింది. మొత్తం 7.5 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది. రోజుకు ఒక సాచెట్ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ భోజనం తర్వాత ఒక పావు లీటర్ నీళ్ళలో దీన్ని కలుపుకొని భోజనం తర్వాత తాగాలి. ఒక 3 నెలల పాటు తీసుకుంటూ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటూ పోతే మోకాళ్ళ నొప్పులు స్లోగా తగ్గడం మొదలు పెడుతుంది. ఇమ్మీడియట్ గా ఆపరేషన్ పోవాల్సిన అవసరాన్ని చాలా వరకు డిలే చేస్తుంది. ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు.